నేను పెద్దగా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చాలాసార్లు చాలా వేదికల్లో అందరూ చెప్పిన మాట మళ్ళీ ఇంకొకసారి మీతో గుర్తు చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఇంకా అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంత అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు ప్రజలకు. ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో
మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను.